మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. నేపాల్లో చిక్కుకున్న వారిని, తెలుగు వారిని వారి స్వస్థలాలకు రప్పించేందుకైతే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పవన్, మంత్రి నారా లోకేష్ సచివాలయంలో వార్ రూమ్ను ఏర్పాటు చేసి నిన్న ఉదయం 10 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా కంటిన్యూగా సుమారు 10 గంటల పాటు మానిటర్ చేశారు. ఈ మానిటరింగ్ ఫలితమే ఇప్పుడు నేపాల్ నుంచి ఇండియన్స్ తిరిగి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ తిరిగి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనుక కంట్రోల్ రూమ్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి కేవలం వారే కాకుండా వారి బంధువులకు కూడా తగు సమాచారాన్ని అయితే అందజేస్తున్నారు. ఈరోజు కూడా ఉదయం 10 గంటలకే సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కు మంత్రి నారా లోకేష్ వచ్చారు. అదే నేపాల్లో చిక్కున్న తెలుగు వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రతి 2 గంటలకు ఒకసారి అక్కడున్న వారితో మాట్లాడడం, అదేవిధంగా వారి సమాచారాన్ని బంధువులకు అందించడం లాంటివి చేస్తున్నారు. అయితే సిమికోట్లో చిక్కుకున్న 12 మంది ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్టుకు తరలించారు. యూపీ బోర్డర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకున్న తర్వాత వారు 12 మంది కూడా తెలుగువారు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు విమానంలో వచ్చి అక్కడి నుంచి వారి సొంత స్థలాలకు ప్రభుత్వమే వారిని పంపించడం జరుగుతుంది. కాఠ్మాండు సమీపంలో చిక్కున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు అధికారులతో మరోవైపు పూర్తి స్థాయిలో మంత్రి లోకేష్ అయితే సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్లో చిక్కున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడం, సంబంధిత అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలని లోకేష్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటు సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఆయన ఉండి ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటర్ చేయడం, అదేవిధంగా అక్కడ చిక్కుకున్న వారితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్లో మాట్లాడడం, అక్కడ వాళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం లాంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 220 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక ఇండిగో విమానాన్ని కూడా అక్కడ పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కాఠ్మాండు విమానాశ్రయం నిన్న సాయంత్రం నుంచి తెరుచుకున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నానికి ఆ ప్రత్యేక విమానం విశాఖపట్నం, అదేవిధంగా కడపలో ఎవరైతే బాధితులు అక్కడ చిక్కుకుపోయారో వారందరినీ కూడా తీసుకుని వస్తుంది. అయితే అంతకు ముందే ఈ ఉదయం నుంచే కూడా ఆపరేషన్ ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఎవరైతే చిక్కుకుపోయారో వారిని తీసుకొచ్చే కార్యక్రమం, దానిలో భాగంగా ఇప్పటికే 22 మందిని ఇండియాకు తీసుకొచ్చారు. మిగిలిన వారిని అందరినీ కూడా ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఈ అర్ధరాత్రిలోగా వాళ్ళని ఎవరి ఇంటికి వాళ్ళని స్వస్థలాలకు చేర్చే విధంగా అన్ని చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. అదే సమయంలో మంత్రి లోకేష్తో పాటు జనసేన నుంచి జనసేన కూటమి పక్షాల మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఆర్టీజీఎస్లో ఉండి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. హోంమంత్రి కూడా నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా ఆర్టీజీఎస్లో ఉండి పరిస్థితిని మానిటర్ చేయడంతో పాటు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖతోటి, అటు పౌర విమానయాన శాఖతోటి కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ చెందిన ఆఖరి వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సత్య.